నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. అడస్మిల్లి శ్రీనివాసరావు గారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు ఉన్నారు మనతో. నమస్కారం అడస్మిల్లి గారు. నమస్కారం అండి. అడస్మిల్లి గారు, నిన్న నూజివీడ్లో సర్దార్ గౌతు లచ్చన్న గారి విగ్రహావిష్కరణ సందర్భంగా జరిగిన ఎపిసోడ్ పరంపర ఇంకా హీట్ కొనసాగుతూనే ఉంది. ఏం జరిగింది ఏంటి అనేది పూర్తిగా గౌడ సంఘం వారికి మాత్రమే తెలుసు. కానీ కనబడిన పిక్చర్లో జోగి రమేష్ కనబడడం తర్వాత ఎంత స్పందన వచ్చింది, దాని మీద ఎంత చర్చనీయాంశం అయ్యింది, చివరికి అందరూ స్పందిస్తూ వచ్చారు. ఈరోజు మంత్రి పార్థసారథి కూడా ప్రెస్ మీట్ పెట్టి సారీ చెప్పాడు. నిన్న పెట్టాడు, ఈరోజు కూడా ఆయన సారీ చెప్తూ వచ్చాడు. ఏం జరిగింది ఏంటి అనే వివరాలు చెప్పుకుంటూ వచ్చాడు. నేను కూడా సడన్గా చూసి షాక్ అయ్యాను. గౌడ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నది. అనేక మంది వైసీపీ వాళ్ళు వస్తుంటారు, నన్ను కలుస్తూ ఉంటారు. అంటే కార్యకర్తలు, నాయకులు కాదు, కార్యకర్తలు కలుస్తుంటారు. కానీ నేను వాళ్ళకి పార్టీలో చేరే పని అయితేనే కలవమని చెప్తున్నాను. ఇలా ఈయన సడన్గా అక్కడికి వస్తాడని అయితే నేను అనుకోలేదు. ఈ పరిస్థితికి టీడీపీ నేతల్లో వ్యక్తమైన ఆగ్రహావేశాలకి నాకు పరిస్థితి అర్థమైంది. సో నేను సారీ చెప్పడానికి వెనకాడట్లేదు, నేను సారీ చెప్తున్నాను అన్నాడు. ఇదంతా ఎక్కడ జరిగిన లోపం అనుకోవాలి? అంటే మీకు నిన్న జరిగిన ఘటన, తదనంతరం వచ్చిన చర్చ, రభస, ట్రోలింగ్లు ఎన్నట్లు కనుక అప్పటికప్పుడు పెళ్ళిబుగిన ఆగ్రహవేశాలు కాదండి. ఎలాగంటే ఈ 6 నెలలుగా కేడర్లో తెలియని అసహనం ఉంది. అంటే మీకు అది కనిపించదు. అది రకరకాలుగా, అంటే వాస్తవమో కాదో కానీ కొంత అసహనం ఉన్నమాట నిజం ఒప్పుకొని తీరాలి. అది దేనివల్ల వచ్చింది, ఎందుకు వచ్చింది అనేటువంటి దానికి అది ఒక బ్రహ్మ పదార్థంలాగా ఉంది, చిదంబర రహస్యంలాగా. వీళ్ళు ఏమన్నా పెన్షన్లు ఇవ్వట్లేదా? ఇస్తున్నారు. వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు చేయట్లేదా? చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు కొట్టుకుంటున్నారా? అదేం లేదు. పరిపాలన వరకు ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్ బాగానే ఉంది. అసలు ఎందుకు వచ్చింది సమస్య? ఇది కేడర్లో ఎందుకు అసంతృప్తి వచ్చింది, అసహనం ఎందుకు ఉంది అనేటువంటిది నాకు కూడా అసలు ఏంట్రా ఇదని అనిపిస్తుంది. ఇంత ఘన విజయం సాధించిన తాలూకా విజయోత్సాహం కనీసం 2.5 ఏళ్ళు ఉండాలి. అది ఎక్కడా కనిపించట్లేదేటి, ఆ సంబరాలు చేసుకుంటలేదేటి. వీళ్ళు కావాలని అసలు వీళ్ళే ఎంత గెలుపు వచ్చేసింది, మన మాట ఎనరు వీళ్ళు అనేటువంటి ఒక రకమైన అభద్రతాభావంలో గెలిపోయారా కేడర్ కానీ, ద్వితీయ తృతీయ శ్రేణి లీడర్లు కానీ. ఎలా ఉంటుందంటే కరెక్ట్ మన కూడా ఉంటాడు మన ఫ్రెండ్, సడన్గా లాటరీ తగిలేసి 100 కోట్లు వచ్చేసింది అనుకో, మళ్ళీ పట్టించుకోవడాన్ని ఆడమే కోపం పడతాడు. తుమ్మినా దగ్గినా తల సరిగ్గా దూకోపోయినా కానీ మనం ఉలికి పడుతూ ఉంటాం. ఇదేంటి మనకి ఇలా చూస్తున్నాడు, అటు ఆదాలాపంగా ఎప్పుడు ఉన్నట్టున్నా కానీ మనకు ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్లో ఉంటుంది. అలాంటిది ఏమైనా జరిగిందా? ఇది మానసిక విశ్లేషణ. చాలా దీనికి ఒక సైకాలజిస్ట్ కూర్చోబెట్టి చేయాలా? ఇంత లక్షల మందిని ఎవడు చేస్తాడు? ఇక్కడ ప్రధాన ఆరోపణ ఏంటంటే, ఎవరిని అడిగినా ఏం చెప్తున్నారంటే, ఇది జనరల్గా తెలుగుదేశం పార్టీ కానీ, కూటమి పెద్దలు కానీ వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు జస్ట్ మీ దగ్గర నేను కూర్చుంటానికి ముందు కూడా ఫోన్లో ఒక ఆయన చెప్తున్నాడు, అక్కడ బాపట్ల నుంచి ఫోన్ చేశాడు. ఓకే, ఇది ఫీడ్బ్యాక్ మాలాటి వాళ్ళది, ఇంటెలిజెన్స్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఫీడ్బ్యాక్ ఒక రకంగా ఉంటుంది. మా ఫీడ్బ్యాక్ ఏంటంటే క్లియర్ పబ్లిక్ వాయిస్. వాళ్ళలో గత ప్రభుత్వ అవశేషాలు. ఇప్పుడు కొంతమందికి ఆపరేషన్ చేసి గర్భసంచి తీసేస్తారు కదా. ఇప్పుడు పిల్లలు పుట్టినప్పుడు ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, ఆడవాళ్ళకి ఆపరేషన్ చేసి గర్భసంచి తీసేస్తారు. ఆ గర్భసంచి అనేటువంటి దాన్ని తీసేసినప్పుడు కొన్ని అవశేషాలు మిగిలిపోతాయి, చిన్న వదిలేస్తారు డాక్టర్లు. తదనంతర కాలంలోనూ వాళ్ళు చాలా బాధపడిపోతారు ఆడవాళ్ళు. అది ఆడవాళ్ళకి తెలుస్తుంది ఈ విషయం. చాలా బాధపడింది. ఎందుకంటే మా మదర్కి అలాంటి ఇబ్బంది వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. తిరిగి ఆవిడ మళ్ళీ 2 ఆపరేషన్లు చేయాల్సి వచ్చింది. మొత్తం 3 ఆపరేషన్లు పడినాయి ఆవిడకి. నేను పుట్టినప్పుడు నేను అయోనిజుడిని, అంటే నేను ఆపరేషన్ తీసి తల్లి గర్భం చీల్చుకుని వచ్చినాను. నేను ఆపరేషన్ చేసి తీశారు నన్ను. తర్వాత అప్పుడు నేను పుట్టిన తర్వాత మళ్ళీ ఆవిడ గర్భసంచి తీసేశారు. అప్పుడు కొన్ని వదిలేశారంట, చిన్న ముక్కలు లాంటి. తర్వాత ఆవిడ విపరీతమైన పెయిన్ వచ్చేసింది ఆవిడకి. అప్పుడు మళ్ళీ ఆపరేషన్ చేశారు. అప్పుడు కూడా పూర్తిగా స్వాతంత్రం చెక్కలేదు. మళ్ళీ 3 ఆపరేషన్ చేసింది, అప్పుడు క్లియర్ అయింది.
అలాగా ఈ జగన్మోహన్ రెడ్డిని ప్రజలందరూ కలిపి ఆపరేషన్ చేసేసారు. చిన్న చిన్న ముక్కలు వదిలేసారు. అవి ఇబ్బంది పెడుతున్నాయి అధికారుల రూపంలోనూ, లేకపోతే గతంలో అరాచకాలు చేసిన ఆ ఎమ్మెల్యేలు మంత్రులు జగన్మోహన్ రెడ్డితో అంటగాగిన వాళ్ళు ఇంకా వీళ్ళ మధ్య తిరుగుతున్నారు. వాళ్ళందరినీ చూసి ఒక తల్లి ఎలాగైతే ఈ కడుపు నొప్పితో బాధపడిందో అలాగే ఈ కేడర్ అందరికీ ఒక రకమైన బాధ వస్తుంది. ఎవడో కనపడతా ఒక అధికారి జగన్మోహన్ రెడ్డి బూట్లు నాకి ఆడు నాలుగు కరిగిపోయి ఉంటుంది. ఆడు మళ్ళీ నాలుగంతా రెడీ చేసుకుని ఇక్కడ తిరిగేస్తూ ఉంటాడు, వీళ్ళ మీద పెత్తనం చేస్తూ ఉంటాడు. ఓరి బాబు వీడు మొన్న అక్కడ తిరిగాడు కదా, వీడు మళ్ళీ ఎలాగొచ్చింది పోస్టింగు అన్న దగ్గర మొదలవుద్ది. ఇప్పుడున్న ప్రభుత్వానికి తెలియదా అంటారు, ఒక్కోసారి తెలియదు. అంటే అడుసుమిల్లి గారు మీరు అన్నదాని విషయానికి వస్తే ఒక రకంగా అదే తాను ముక్కని నేను ఎవరు మంత్రి పార్థసారథి అదే తాను ముక్కనే, కానీ వాళ్ళేదో నన్ను పక్కన పెట్టో లేకపోతే ఇంకొకళ్ళు ఎవరో వచ్చి లాగితే నేను రాలా, నాకు నేనుగా ఆ తానులో నుంచి నాకు నేనుగా చించుకొని బయటకు వచ్చా, నన్ను ఆ తాను ముక్కగా చూడకండి అని అంటాడు. అవునండి, ఇప్పుడు మీకు నేను చెప్పేది పూర్తిగా ఫాలో అవ్వడం చేస్తాను. అధికారుల పరిచయం ఒకటి గురించి ఎగ్జాంపుల్ చెప్పాను. అలాంటి అధికారులు చాలామంది ఒక గంపుడు ఉన్నారు. అలాగే నాయకులు ఎలక్షన్ ముందు వచ్చిన వాళ్ళు మనం క్షమించవచ్చు, ఎలక్షన్ బెట్ కాసినట్టు వాళ్ళు, లేకపోతే కొంచెం తెలివితేటలుగా గెలుతుందని వచ్చినట్టు ఎలక్షన్ తర్వాత రావటం, ఇవన్నీ ఇవాళ డెవలప్ అయింది కాదంటున్నాను నేను. వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఎవడు దొరికినట్టు కొట్టండి, దొరికినోడిని తరుగుదాం, దొరకనోడిని నరుకుదాం అని ఏదో అంటాడు బాలకృష్ణ గారు. అలాగే వీళ్ళందరినీ ఎగరగొట్టేస్తారు వీళ్ళందరినీ అనుకున్నారు. అలా జరగలేదు. ఫస్ట్ షాకు, దిగ్భ్రాంతి, అసహనం, అసంతృప్తి, అది దానికి వివరణ ఇచ్చారు వాళ్ళు. చాలా లాజికల్గా కన్విన్సింగే, చచ్చినట్టు కన్విన్స్ అయితే తీరాలి. ఎందుకంటే వాళ్ళకే మనకి తేడా ఉంది, వాళ్ళలాగా మనం అరాచకం చెయ్యం, చట్టం పరిధిలో చేస్తూ ఉన్నారు. ఓకే, డెఫినెట్గా చట్టం పరిధిలోనే చేయాలి, మనం కూడా ఎంకరేజ్ చేయం అడ్డగోలుగా వెళ్ళమని. ఎందుకంటే అడ్డగోలుగా కేసులు పెడితే వెంటనే బెయిల్ వచ్చేద్దాం, వాడు బయటకు వచ్చేసి ఇంకో బటన్ ఇప్పి తిరిగేస్తాడు. కాబట్టి అదొకటి దాన్ని కన్విన్స్ అయ్యాం. కొంతమంది రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళని చంపేయడానికి చూసినప్పుడు అతని మీద ఎద్దులాంటి వాడు ఒకటి కూర్చున్నాడు మీద, ఎంతలా ఉన్నవాడు. ఆడు మళ్ళీ ఒక ఎమ్మెల్యే దగ్గర ఉన్నాడని డైరెక్ట్గా డిప్యూటీ స్పీకర్ గారు చెప్తున్నాడు. వాళ్ళ మీద కేసులు కానీ చర్యలు కానీ వివరణ కానీ అడగటం లేదు. ఇలాంటి ఒకటి పేరుకుపోయి ఉన్నారు జనం. మీరు పాలు పెడతారు పొయ్యి మీద, స్టవ్ వెంటిచ్చినట్టే పొంగు రాదు కదా, మెల్లగా మరిగి 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 భస్మని ఒకసారి వచ్చేద్ది. అలాగా ఈ కొత్త 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 ఉడుకుతూ వచ్చి జోగి రమేష్ ఇలా కనపడగానే భస్మని వచ్చేసింది మీకు, అంతే. దీనికి శిరీష్ గారు బాధపడడం కానీ, ఎందుకంటే ఆవిడమే పడిపోయారు, చాలామంది ట్రోల్ చేస్తారు వీళ్ళతో పాటు. అవును, కొనకళ్ళ నారాయణ గారు ఉన్నారు అక్కడ. ఈ కేకులో వాటా కొనకళ్ళ నారాయణ గారికి ఉంది. పార్థసారథి ముఖ్య పాత్ర, బాధ్యత వహించాల్సింది పార్థసారథి గారే. నూజివీడు ఎమ్మెల్యే, కరెక్ట్, ఆయన మంత్రి, ఎక్కువగా కేర్ తీసుకుని ఇటువంటి సీడపురుగులు గట్ట వస్తుంటే వాళ్ళు ముందు నుంచే తోసేయమని చెప్పాలి. ఆయన తోయకూడదు, ఆ పక్కన వాళ్ళకి చెప్పాలి, వాళ్ళ కార్యకర్తలకి అని లాగేయాలన్నమాట కిందకి. స్టేజ్ మీద చాలామంది లాగేలేదా? ఇదే పరిస్థితి కేడర్ ఏమనుకుంటున్నారంటే, ఇదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇలాగా ఎవరన్నా వచ్చి ఉంటే ఊరుకునేవాళ్ళ. మీకు జోగి రమేష్ని ఎందుకు, ఇప్పుడు కుల సంఘాలు డెఫినెట్గా వాళ్ళ కులానికి ప్రాధాన్యత ఇచ్చుకుంటారు, వాళ్ళు పిలవడాలు మనం తప్పు పట్టకూడదు. వాళ్ళు ఎవరైనా పిలుచుకుంటారు వాళ్ళ కులానికి సంబంధించి. అతను మనకు నచ్చకపోయినా అతను ఒక ఎమ్మెల్యే చేసాడు, మంత్రి చేసాడు, ఆ ఏరియాలో పాపులర్ కొంచెం ప్రముఖ నాయకుడు అయి ఉండొచ్చు. వాళ్ళకి సామాజిక వర్గం డెఫినెట్గా పిలుచుకుంటారు. వీళ్ళు మాత్రం అతను జారిన వాళ్ళు చెప్పాలి, అతను వస్తే మేము రావని చెప్పచ్చు. అది ఒక జూనియర్ ఎమ్మెల్యేగా, ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా వాళ్ళ తాతగారి విగ్రహావిష్కరణ సందర్భంగా ఈ అమ్మాయి మాత్రం చెప్పలేదు, శిరీష గారు. ఎందుకంటే ఆవిడ కూడా అతిథిగా వచ్చారు అక్కడికి, ఆవిడే నిర్వాహకురాలు కాదు. నిర్వాహకులకి చెప్పగలిగిన స్థాయి ఎవరికి ఉంది, పార్థసారథి గారికి మాత్రమే ఉంది. కొనకళ్ళ నారాయణ ఉన్నాడుగా, కొనకళ్ళ నారాయణ గారు సీనియర్ నాయకుడు, ఆయన ఉన్నారు. వాళ్ళిద్దరూ చెప్పాలి, ఇలాంటి సీడ పురుగుల్ని, ఆ స్మెల్ మసిగోటలు మా దగ్గర పట్టురాకుండా బాబు, కావాలితే సెపరేట్గా మేలిపోయిందని పిలుచుకోండి అని చెప్పాలి. గౌడ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి గారు, వీళ్ళందరూ విశ్వసనీయతనే, ఇంటిగ్రిటీని మనం ప్రశ్నించలేము.
ఇక్కడ ఎవరికైనా అనుమానం, ఇప్పుడు పార్థసారథి గారు పదే పదే వివరణ ఎందుకు ఇచ్చుకుంటున్నాడంటే అందరూ అనుమానం ఆయన మీద ఉంది. ఎందుకంటే ఆయన గతంలో వైసీపీలో ఉన్నాడో, వీళ్ళిద్దరూ స్నేహితులు, ఆయనే ఎంకరేజ్ చేసేయడమో అని అనుమానం బలపడిపోతుంది అందరికీ. ఆ గురుమూర్తి కూడా దాదాపు టీడీపీ కార్యాలయం మీద జరిగిన దాడిలో గన్నవరంలో ఆయన కేసులో జైల్లో కూడా ఉండి వచ్చిన వ్యక్తి. మీకు గురుమూర్తి గారిని కానీ శిరీష గారిని కానీ మనం ఒక్క మాట కూడా అనకూడదు. వాళ్ళ పొరపాటు, వాళ్ళ గ్రహపాటు, వాళ్ళ బ్యాడ్ లక్ ఏంటంటే అతనితో పాటు వేదిక మీద లేకపోతే ఆ వ్యాన్లోనే కనిపించారు, మీరు దిగెళ్ళిపోవాలి కదా అంటారు. ఇక్కడ ఎగ్జాంప్షన్ ఏంటంటే ఆ అమ్మాయికి శిరీష గారికి వాళ్ళ తాతగారి కార్యక్రమం రసాభాస ఎందుకు చేసుకుంటారండి? కరెక్ట్. మనం కొంచెం విచక్షణతో ఆలోచించాలి. కరెక్ట్. జరిగిన తప్పే, కార్యకర్తల ఆగ్రహవేశాలకు అర్థం ఉంది, దాన్ని ఎవ్వడు తప్పట్లేడు. దీన్ని సరిచేయాల్సింది అధిష్టానమే, పార్టీ కూటమి పెద్దలు, పార్టీ యంత్రాంగమే. ఎవరిని పడితే ఆడిని వీళ్ళు కాకపోతే ఇంకో దాంట్లోకి ఏదో దాంట్లో దూకెత్తాను చూసి వాళ్ళని దూక్కంటారా బాబు అని చెప్పాలి, మేము రానివ్వమని చెప్పాలి. ఇంకా అది దీనివల్ల ఒక మేలు జరిగింది. ఇందులో వీళ్ళు కొంచెం ఇబ్బంది పడినా కార్యకర్తల ఆగ్రహవేశాలు తాలూకు సెగ అందరికీ తగిలింది. ఈసారి ఎవరైనా సరే పగలు లాల్ బహదూర్ శాస్త్రి, రాత్రి జవహర్లాల్ నెహ్రూ కింద వేద్దామంటే కుదరదు. అప్పుడు ఇప్పుడు కూడా ఒకలాగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అర్థమైందండి? తర్వాత పార్టీల కోసం కష్టపడి ఇప్పుడు ఇదివరకట్లా లేదండి. ఇదివరకు రాజకీయాలు వేరు, నాయకులు వేరు, వాళ్ళ పరిస్థితులు వేరు. ఒక నాయకుడు ఎన్నికలు వచ్చినాయి అంటే ఆ గ్రామం వాళ్ళందరిని పిలిచి, రే మనం నిలబడుతున్నాం ఓటేంట్రా అంటే అలాగే బాబాయ్ అన్న రోజులయ్యి. ఇప్పుడు పరిస్థితి ఇప్పుడు అలా కాదు, మాకేంటని అడుగుతారు. 2000 ఇస్తే 2000 అన్నాడు, 3000 ఇస్తున్నాడని చెప్తారు. డిమాండ్ బేరం ఉంది అందులో. ఒకవేళ ఇవ్వకుండా పోతే మాకు ఇవ్వలేదు, మేము ఓటేయమంటున్నారు. చాలా మార్పు వచ్చింది. కాబట్టి నాయకులు కూడా వాళ్ళు మళ్ళీ పూర్వకాలానికి వెళ్ళాలంటే విశ్వసనీయత పెంచుకోవాలి. విశ్వసనీయత పెంచుకోవడం, మీరు డబ్బు ఉంటే మాత్రం చాలు గెలిచిపోతాం అనుకుంటే అది జరగదు. ఎందుకు జరగదంటే జగన్మోహన్ రెడ్డి మీ కళ్ళ ముందు ఎగ్జాంపుల్ కనపడుతున్నాడు. వాళ్ళ డబ్బులేం తక్కువ వాళ్ళకే. అవును కదా. వాళ్ళు మామూలుగా కేసీఆర్కి డబ్బులు వాళ్ళు నాన్న ఉన్నప్పుడు ఖర్చు పెట్టి కొల్లగొట్టేసిందే కాకుండా 5 ఏళ్ళు దొబ్బేసింది 3 ఇంతలు ఉంది, 10 ఇంతలు ఉంది. అసలు మామూలుగా ఒక్కొక్కడికి అసలు ఒక్కొక్క ఎమ్మెల్యే నెగ్గినోడు కొనేసుకోవచ్చు 100 కోట్లు ఇచ్చి. అలాంటి పరిస్థితి. కాబట్టి నాయకులు ఏం చేయాలంటే ప్రజల పట్ల కనీసం మిమ్మల్ని మీరు ఇలాంటి కార్యక్రమాలు చేస్తే నష్టం ఎవరికంటే అల్టిమేట్గా ఆయా రాజకీయ పార్టీలకు నష్టం వస్తుంది. ఎందుకంటే కార్యకర్తల్లో నిర్వేదం, నిస్తేజం, నిస్పృహ, నిరాశ కలిగిందనుకోండి, వాళ్ళే కదా బయటకు వచ్చి యుద్ధం చేయాల్సింది. మీ సైనికులు ఉన్నారో వాళ్ళకి కరెక్ట్గా యుద్ధం టైంకి చెంబట్టుకునో లేకపోతే ఇంకోసారి మా ఊర్లో పని ఉందండి అని వెళ్ళిపోయారు అనుకో, యుద్ధం ఎవడు చేస్తాడు? రాజు అక్కడే చేయలేడు కదా. రాజు అక్కడ కూర్చుని మెళ్ళో హారాలు రెడీగా పెట్టుకుని మంచి వార్త చెప్పినోడికి ఒక హారం బహుమతి ఇస్తాడో, చెడ్డ వార్త చెప్పినోడికి పీకి నరికిస్తాడు. అలా ఉంటుంది వాళ్ళని. అంతేగాని అసలు ఎప్పుడు యుద్ధం చేయడు రాజు. రాజే యుద్ధం చేసిన యుద్ధాల్లో రాజు ఎప్పుడు ఓడిపోయాడు. అంటే రాజే యుద్ధంలో దిగాల్సి వచ్చిందంటే ఆ సైనికులు అన్నీ దుకాణం సర్దేసుకున్నట్టు అన్నమాట. అంతే కదా. అర్థమైందండి? ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది సూచనగా, సలహాగా తీసుకోవాలి. అమ్మాయికి ఆడబిడ్డ కాబట్టి శిరీష్ మీద పడిపోదాం, అవకాశం వచ్చింది కదా సూటిపోటి మాట మాట్లాడేద్దామంటే వాళ్ళ పోరాటాన్ని తక్కువ చేసినట్టు, ఆవిడలో ఉన్న శౌర్యాన్ని మనం అవమానించినట్టు. అర్థమైందండి? ఆవిడలో ఫైర్ని మనం ఆరిపెత్తనట్టు. ఆవిడలో నిరాశ, నిస్పృహ మాత్రం మనం కలగనివ్వకూడదు. ఎందుకంటే పొరపాటు ఆవిడ ఒక్కదే కాదు, ఆవిడకి అలా సంబంధం లేదు, ఆవిడ నియోజకవర్గం కాదు, ఆవిడ తాతగారి కార్యక్రమానికి సర్దార్ బిరుదాంకితుడైన గౌతు లచ్చన్న గారు ఆయన కార్యక్రమానికి ఆయన వారసురాలుగా వచ్చింది. వచ్చినప్పుడు సడన్గా ఈ పాము దూరేసింది. అక్కడ ఓ పెళ్లి పందిట్లో పాము దూరేసింది. దానికి ఏం చేస్తారు? కకాబేకలైపోయి పెళ్లిపేటల నుంచి కూడా పారిపోతారు వాళ్ళు. దానికి నేను సమర్థిస్తున్నాను అనుకోకూడదు. ఇక్కడ కార్యకర్తల ఆగ్రహావేశాన్ని కూడా నేను తప్పట్లా. ఎందుకంటే ఖచ్చితంగా ఆ ఫైర్ ఉండాలి. ఆ ఫైర్ లేకపోతే వాళ్ళు ఇష్టం చేస్తారు. కాబట్టి ఇది మంచికే, అంతా సెట్ అవుద్ది. ఈసారి ఓవర్ యాక్షన్ చేసి వాళ్ళు రియాక్షన్ చూసి కొంచెం ఆగుతారు. కాస్త లోకేష్ వెంటనే స్పందించడం వెంటనే మీకు ఇక్కడ మనకు చెప్పుకోదగ్గది ఏంటంటే ఇది నిజంగా మంచి ప్రభుత్వం అండి. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఎవరన్నా నిరసన వ్యక్తం చేసినప్పుడు, విమర్శలు వచ్చినప్పుడు దాన్ని సరి చేసుకుంటున్నారు. అనేకం జరిగినాయి ఈ మధ్యకాలంలో. ఇంకా వంకరగాళ్ళు ఏమంటారంటే అసలు సరి చేసుకునే అవసరం ఏంటి, ముందే చేసుకోవాలి కదా అంటారు.
తల దూకుంటాడు, పైకి లెగుతుందిరా మళ్ళీ దూకుంటాం కానీ ముందే అనిసిపెట్టి ఆముదం రాసి దూపేసుకున్నాం తెలదు కదా వాళ్ళకి. అది లొంగట్లేదని జుట్టు కథ వ్యాజలేని రాసుకునేవాళ్ళు మేము, జుట్టు లొంగట్లేదని. ఇప్పుడు అసలు లేకుండా పోయిందనుకోండి, అది వేరే కథ. ఇది గుర్తుపెట్టుకోవాలి. రైట్ సార్, థ్యాంక్ యూ.